మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత గురువారం కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో కలిగిన సందేహాలను గ్రహించిన బాబా అతన్ని మాధవరావు దగ్గరికి పంపుతారు. మాధవరావు దగ్గర నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని, కొంతసేపు అతనితో ముచ్చటించి త్వరగా వచ్చేయమని అతనితో చెప్తారు బాబా. కాకాకు మాధవరావు బాబా లీలని చెప్పడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో అతడు దేశ్ముఖ్ తల్లి రాధాబాయి అనే భక్తురాలి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. రాధాబాయి అనే వృద్ధురాలు షిరిడి వస్తుంది. ఆమె బాబా వద్ద నుంచి ఏదైనా మంత్రం పొందాలని పట్టుబడుతుంది. బాబా మంత్రం ఉపదేశం చేస్తే కానీ అన్నపానాయాలు ముట్టరని భీష్మించుకుని కూర్చుంది. ఆమె పట్టుదలకు మాధవరావు కదిలిపోయాడు. అతను ఆమె తరఫున బాబా వద్దకు వెళ్ళి ఇలా చెప్తాడు: బాబా, ఆ వృద్ధురాలు దేశముఖి తల్లి ఆహారం మానేసి 3 రోజులుగా మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ట. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కోసం వెళ్ళగా వారు ఆమెను కరుణించడానికి బదులుగా మరణానికి అప్పచెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలవక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె కానీ మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బతుకుతుంది అనుకోను. మీరు స్వయంగా ఆమెకు ఏదైనా చెప్పండి అని అన్నాడు మాధవరావు. బాబా దయతో ఆమెను తమ దగ్గరికి పిలిపిస్తారు. శక్తి ఉడికిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి ఉపదేశాన్ని కోరి ఉపవాస దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. ఆమె పరిస్థితిని చూసి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇక సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపచేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు ఈ కథంతా దీక్షితుకు చెప్తాడు. వృద్ధురాలి విగ్రహాన్ని చూసిన బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన గొప్ప కథ ఇది. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించి, అమ్మా, నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢ స్త్రీని అమ్మ అని, పురుషుల్ని కాక అని, బాపు అని, బాయి అని ఆప్యాయంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో, వారి పలుకులు కూడా మంజులం. దీనదయాలైన శ్రీ సాయి దీనులు దుర్బలు ఎందు కరుణ కలిగి ఉండేవారు. ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చుండబెట్టుకుని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ఆమె చేతికి ఇచ్చారు. ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింపచేయడానికి, భక్త చకోరాల దప్పిక తీర్చడానికి చిద్ఘనులైన సాయి కురిపించిన ఆనందరసం ఈ కథ. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలు అడుక్కునే ఫకీర్ని మాత్రమే. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డను. నీవు తల్లివి. పరమసుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. మా గురువు గొప్ప అవలియ, దయామయులు. నేను వారి సేవ చేసి చేసి అలసిపోయాను. కానీ వారు నా చెవిలో మాత్రం ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. ఎంత శ్రమపడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు.
2 పైసలనే యాచించారు. వారిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను వారిని. మా గురువు ఏ కోరికలు లేనివారు. వారికి 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బులు అడిగేవారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి. వారికి వ్యవహారికమైన పైసలపై కోరిక లేదు. వారికి పైసల ఆలోచనే లేదు. వారికి కాంచనంతో ఏం పని? వారు అడిగినవి 2 శ్రద్ధ మరియు సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏవీ కావు. నేను వారిని అప్పుడే వారికి ఇచ్చేశాను. దానితో గురుమాత ప్రసన్నులయ్యారు. అమ్మ, ధైర్యమే సహనం. దీనిని ఎన్నడూ దూరం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే, ఏ కఠిన సమస్య ఎదురైనా సరే ఇదే తీరానికి చేరుస్తుంది. పురుషుల్లోని పౌరుషశక్తి అయిన ఈ సహనం పాపతాప ధన్యాలను పోగొడుతుంది. యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది. భయభీతులను నెట్టివేస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలిగించేది ఈ సహన గుణమే. ఇది కష్టాలను తరిమివేస్తుంది. ఇది ఎవరికీ అంతుపట్టనిది, ఆలోచనలకు అందనిది. సహనం సద్గుణాలకు గని, సద్విచారాలకు రాని. సహనం ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రద్ధ మరియు సహనం, ఈ 2 స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్కా చెల్లెళ్ళు. సహనం లేకపోతే మనుషుల పరిస్థితి దైన్యం. గొప్ప పండితుడైనా కానీ, గుణవంతుడైనా కానీ సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహాసమర్థులైన కేవలం శిష్యుల విజ్ఞానాన్ని, గురుచరణాల్లో ప్రబల నిష్ఠను, దృఢమైన శ్రద్ధను, ధైర్యాన్ని, సహనాన్ని మాత్రమే అపేక్షిస్తారు. రాయిని మరియు రత్నాన్ని రెంటిని చక్కగా అరగదీస్తే 2 బాగానే మెరుస్తాయి. రాయి రాయిగానే ఉంటుంది. మణి మణిలా ప్రకాశిస్తుంది. మెరవటానికి రెంటిని ఒకేలా అరగదీయాలి. రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా? మణివలే తేజస్సుతో ప్రకాశించగలదా? రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు, అంతే. నేను 12 సంవత్సరాలు గురువు పాదాల వద్ద ఉన్నాను. చిన్నవాడిని అయిన నన్ను గురువు పెద్దవాడిని చేశారు. అక్కడ అన్నవస్త్రాలకు ఏ లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. వారు మూర్తిభించిన భక్తి ప్రేమ. వారికి శిష్యులపైన వాస్తవమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని, ఆ వైభవాన్ని వర్ణించశక్యం కాదు. వారి ప్రేమను నేను ఎలా వర్ణించగలను? వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి. మేము ఉభయలం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడటం ఎరుగను. నేను అహర్నిశలు ప్రేమగా గురుముఖాన్నే చూస్తూ ఉండేవాడిని. నాకు ఆకలి తప్పులు ఉండేవి కాదు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థతగా ఉండేది. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. రోజూ వారొక్కరినే స్మరించేవాడిని. గురువు యొక్క కౌశలం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించింది. ఇంతకంటే వేరే ఏదీ వారు కోరలేదు. వారు నన్ను ఎప్పుడూ ఉపేక్షించలేదు. వారు ఎప్పుడూ నన్ను కష్టాల నుండి రక్షిస్తూ ఉండేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతలా ఉంచేవారు. అయినా వారి సాన్నిధ్య సుఖం దూరం కాకుండా నన్ను కృపాదృష్టితో చూసుకునేవారు. తాబేలు తన పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువుగారు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషిస్తారు. అమ్మ, ఈ మసీదులో కూర్చొని చెప్తున్నాను. ప్రమాణపూర్వకంగా నమ్ము. గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు. ఇక నేను నీకు ఎలా చెప్తాను? తాబేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖం సంతృష్టి. అమ్మ, ఊరికే ఎందుకు కష్టపడతావు? ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను. నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది. దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి. వాని పాలన, పోషణ దృష్టాదృష్టులతోనే. మంత్రాలు కూడా వ్యర్థం. నువ్వు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. నా యందు దృష్టి ఉంచు. పరమార్థం చేతికి అందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు. నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువుగారు నాకు వేరే ఏది నేర్పించలేదు. సాధనల సంపద అవసరం లేదు. షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త గురువే అని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి శక్తిని తెలుసుకున్నవారు ఒక్కరే త్రిజగాల్లో ధన్యులు. బాబా ఈ విధంగా వృద్ధురాలికి బోధించారు. ఆమె మనసులో ఈ విషయం బాగా నాటుకుంది. బాబా చరణాలపై దృష్టి ఉంచి, శిరస్సు ఉంచి ఆమె తన దీక్షను వదిలింది. మిత్రులారా, ఇదేంటి ఈనాటి సాయి దివ్య కథాలీలలో బాబా దేశ్ముఖ్ తల్లి రాధాబాయికి చేసిన గురుతత్వ బోధ విన్నారు కదా. మరిన్ని మంచి విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః.